హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక బెస్ట్ అండ్ నా ఫేవరెట్ రెసిపీతో వచ్చేసాను. ఇది ఒక స్నాక్ రెసిపీ, అలాగే సైడ్ డిష్లా కూడా చాలా బాగుంటుంది. మనకి పచ్చిమిరపకాయ బజ్జీలు అంటే అందరికీ ఇష్టమే కదా. బాగున్నాయి అని చెప్పి కాస్త ఎక్కువగానే తినేస్తాం. తిన్న తర్వాత అన్డైజెస్టివ్గా ఫీల్ అవుతాం. అందులోనూ ఆయిల్లో ఫ్రై చేసినవి, శనగపిండితో ప్రిపేర్ చేసింది కాస్త కడుపుబ్బరంగా అనిపిస్తుంది. అలా కాకుండా ఆయిల్ తక్కువగా తినాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని నేను చెప్తాను. మీకు ఎప్పుడైనా సరే బజ్జీ తినాలి అనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే మీరు ఎన్ని తిన్నా కానీ అన్డైజెస్టివ్గా అస్సలు ఫీల్ అవ్వరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత టేస్టీగా ఉండే ఈ స్టఫ్డ్ మిర్చి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అరకప్పు వేరుశనగ పప్పుని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరుశనగ పప్పుని కాస్త ఎక్కువగా తీసుకుంటేనే మిర్చిలోకి చాలా బాగుంటుంది. అలాగే అరకప్పు వేరుశనగ పప్పుకి 3 స్పూన్ల శనగపిండిని కూడా తీసుకొని శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ మిరపకాయలని క్లీన్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలని ఇక్కడ సలాడ్ మిర్చి అంటారు. మన ఇండియాలో అయితే బజ్జీ మిర్చి అన్నా మనకు దొరుకుతుంది, మజ్జిగ మిరపకాయలు అన్నా కూడా దొరుకుతాయి కదా. కారం లేకుండా ఉన్న మిరపకాయలనే తీసుకోండి, అవైతేనే కారం లేకుండా చక్కగా చాలా బాగుంటుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా దాని లోపల ఉన్న గింజలన్నింటినీ కూడా తీసేసుకోవాలి. ఇలా మిగిలిన పచ్చిమిరకాయలన్నింటినీ కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పు పైన పొట్టు తీసేసుకొని వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త బరకగా, మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. దీనిలోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న శనగపిండిని కూడా వేసేసుకోవాలి. దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడినంత సాల్టు, 1 స్పూను కారం, 1/2 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూను ధనియా పౌడర్, 1/2 టీ స్పూను అల్లం పౌడర్, 1/2 టీ స్పూను వెల్లుల్లి పౌడర్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్లంతా ఆలివ్ ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆలివ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను, మీరు ఏ కుకింగ్ ఆయిల్నైనా వేసుకోవచ్చు. ఈ పొడి ఆయిల్ రెండు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తే చెక్ చేసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని బాగా కలిపేసుకుంటే స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిలోకి నేను చూపిస్తున్న విధంగా స్టఫ్ని పెట్టుకోవాలి. ఇలా మిగిలిన పచ్చిమిరపకాయలన్నింటిలోకి కూడా స్టఫ్ని పెట్టేసుకొని ఈ పచ్చిమిర్చిని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిలోకి స్టఫ్ని మరీ ఎక్కువగా పెట్టకండి, కాస్త ఎలుతుగానే పెట్టుకోండి. స్టఫ్ ఎక్కువగా ఉంటే మళ్ళీ పచ్చిమిర్చి టేస్ట్ని డామినేట్ చేసేస్తుంది. ఇలా పచ్చిమిర్చిని అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టేసుకొని ఈ పచ్చిమిర్చిని అన్నింటినీ కూడా నేను చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలి. దీనిలోకి ఆయిల్ అస్సలు యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్లుగా వాటర్ని అక్కడక్కడ చిలకరించుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళొకసారి ఈ పచ్చిమిర్చిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఉల్లిపాయలు కూడా కట్ చేసే పని లేకుండా చాలా యమ్మీగా 3 నిమిషాల తర్వాత చూడండి, వేడివేడిగా స్టఫ్డ్ పచ్చిమిర్చి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కట్ చేసుకునే అవసరం లేకుండా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.